మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. లో ఉన్నటువంటి పారామెడికల్ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. అటెండెన్స్ లేదు అన్న సాకుతో వారందరినీ కూడా ఎగ్జామ్స్ కు దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ జమున అయితే ఈమె నియంతృత్వ పోకడలను ప్రశ్నించిన కారణంగానే తమకు అటెండెన్స్ ను సాకుగా చూపి తమను భవిష్యత్తు లేకుండా చేస్తున్నారంటే ఈ విద్యార్థులందరూ కూడా ఆందోళనకు దిగారు. అసలు రిమ్స్ లో ఉన్నటువంటి పారామెడికల్ విద్యార్థుల పట్ల ప్రిన్సిపల్ తీరు ఎలా ఉంది, ఎందుకు వివాదం చెలరేగుతుంది అనే విషయాలపైన మనతో మాట్లాడడానికి విద్యార్థులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అసలు ఏం జరుగుతుంది మీ కాలేజీలో? మాకు పెథాలజీ డిపార్ట్మెంట్ లో 198 క్లాసెస్ అని టోటల్ క్లాసెస్ అని వేసేసి ఒక రేషియో ప్రకారం అందరికి పర్సెంటేజ్ ఇచ్చేసి వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళ అనుకూలంగా ఉండే వ్యక్తులకి పర్సెంటేజ్ చేసుకుని వాళ్ళు ఎగ్జామ్ కి అలౌట్ చేశారు. మామూలుగా అయితే ఫస్ట్ ఇయర్ లో 48 క్లాసెస్ జరిగాయి, సెకండ్ ఇయర్ లో 64 క్లాసెస్ జరిగాయి. కాబట్టి ఇది ఏ విధంగా 198 క్లాసెస్ అయినాయో మాకు తెలియదు. అండ్ ఇంకొకటి అకాడమిక్ ఇయర్ వచ్చేసి నవంబర్ టు నవంబర్ వరకు అకాడమిక్ ఇయర్ ఉండేది. కానీ ఈ సంవత్సరం మా బ్యాచ్ కి మాత్రం జూలైలోనే ఎగ్జామ్ జరగడం, తొందరగా రావడం వల్ల బ్లడ్ బ్యాంక్ పోస్టింగ్స్ అండ్ టీబీ పోస్టింగ్స్ కూడా జరగకుండా వెళ్ళిపోయినాయి. కాబట్టి మేము అవి నేర్చుకోకుండానే ఎగ్జామ్ కి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అసలు మాకు ఎగ్జామ్ అలోనే లేదు, ఎందుకంటే అటెండెన్స్ షార్టేజ్ వల్ల. ఇప్పుడు దానికి ప్రిన్సిపల్ మీరు ప్రశ్నించారా? ఆమె ఏం చెప్తుంది దానికి? పెథాలజీకి వెళ్ళి అక్కడ హెచ్ఓడి మేడం అడిగాము. వాళ్ళు అన్నారు పేరెంట్స్ ని కూడా పిలుచుకొచ్చాము. మా అటెండెన్స్ బుక్స్ అనేవి వాళ్ళు చూపించలేదు. ఫస్ట్ 2 years కలిపి వాళ్ళు అసలు క్లాస్ కూడా ఒక స్లిప్ లో అటెండెన్స్ వేసుకొని తీసుకెళ్లి ఇచ్చేసారు. దానివల్ల మాకు అటెండెన్స్ వేసింది కూడా మాకు తెలియదు. అండ్ 3 times కాలేజ్ లో అటెండెన్స్ తీసుకుంటారు. ఫస్ట్ వచ్చేసి కాలేజ్ లో తీసుకుంటారు, సెకండ్ టైం ఓపీలో తీసుకుంటారు, థర్డ్ టైం మళ్ళీ కాలేజ్ లో క్లాస్ ఉన్నప్పుడు తీసుకుంటారు 4 o'clock కి. ఇట్లా జరగడం వల్ల ఏ అటెండెన్స్ వాళ్ళు తీసుకుంటున్నారు మెజారిటీగా అనేది తెలియదు. ఒకవేళ రేషియో తీసుకున్నా సరే 198 క్లాసెస్ అనేవి ఎట్లా జరుగుతాయి? ఒక 12 months వేసుకున్నా సరే 198 క్లాసెస్ జరగవు. ఎందుకు మీ పట్లే ఇట్లా మీ హెచ్ఓడి బిహేవ్ చేస్తుందని అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు ప్యాథాలజీ డిపార్ట్మెంట్ కు చూసుకుంటే అటెండెన్స్ షార్టేజ్ వల్ల అందరినీ డిటైన్ చేశామని చెప్పారు. కానీ ఆ ఎవిడెన్స్ అనేది మాకు చూపించలేదు. ఎందుకు చూపించలేదంటే మేము రిమ్స్ ఓపీలో ల్యాబ్ లో వర్క్ చేయాలి ఫస్ట్ పీరియడ్. ఆ పీరియడ్ లో వెళ్ళేటప్పుడు అక్కడ పని చేపించుకుంటారు. మామూలుగా ఏమైనా టీలు, కాఫీలు, సమోసాలు, ఇంకా ట్యూబ్స్ కడిగించడము ఇలాంటివి చేపించుకుంటారు. తర్వాత అది అడిగినందుకు తర్వాత హాస్టల్ వసతి, దూర ప్రాంతాల నుంచి వచ్చి చదువుకునే వాళ్ళు ఉంటారు. బయట నుంచి రావడం వల్ల ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కష్టమవుతుంది. అక్కడే హాస్టల్ వసతి కల్పించండి అని అడిగినందుకు కక్ష సాధింపుల వల్ల మమ్మల్ని అడుగుతారా అని చెప్పి కక్ష సాధింపుల వల్ల వీళ్ళు షార్టేజ్ తీసుకొని మమ్మల్ని ఎగ్జామ్ అలో చేయడం లేదు. దీని మీద ప్రశ్నించినప్పుడు ఏమంటున్నారు వాళ్ళు? మీరు మమ్మల్ని ప్రశ్నిస్తారా, మీరు పేపర్కి వేస్తారా, మీరు ఎట్లా ఎగ్జామ్ రాస్తారో చూస్తాము, ఏ నాయకుడు వచ్చి మాట్లాడతారో చూస్తాము అని చెప్పి వాళ్ళు ఇట్లా మాట్లాడుతూ 3 నెలల ముందు కానీ, నెల ముందు కానీ, వారం ముందు కానీ ఇన్ఫార్మ్ చేయకుండా అటెండెన్స్ డైరెక్ట్ ఆఫీస్కి పంపించి విద్యార్థి గుణక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు, మా గుణకి ఇవ్వడం లేదు ఇన్ఫర్మేషన్. ఇప్పుడు అడుగుతుంటే చూపించడం లేదు. ఫస్ట్ ఇయర్ రికార్డ్స్ పోగొట్టారు 3 monthsవి. అవన్నీ చూపించమంటే చూపించడం లేదు. ఎందుకంటే మేము పేపర్కి వేసాము, మేము అడిగినాము ఈ హాస్టల్ కల్పించండి, మేము మాతో పనులు చేయించుకుంటాం అని అడిగినందుకు వాళ్ళు కక్ష సాధింపుల వల్ల ఇలా చేస్తున్నారు మా పైన. అసలు ఏం జరుగుతుంది రిమ్స్ పారామెడికల్ కాలేజీలో? ఎందుకు ఆమె అంత పర్సనల్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది అనుకుంటున్నారు? గవర్నమెంట్ రిమ్స్ కళాశాలలో రాయలసీమ ప్రాంతాల నుంచి విద్యార్థులు కింది స్థాయిలో ఉన్నటువంటి అంటే త్వరగా తల్లిదండ్రులకు ఏదో ఉపాధి కల్పించుకోవాలి, ఉపయోగపడాలనే ఉద్దేశంతో పారామెడికల్ కోర్స్ జాయిన్ అయ్యి చిన్నపాటి ఉద్యోగ కల్పనలో భాగం కావాలనుకుంటారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి హెచ్ఓడీల వైఖరి కానీ, లేదంటే అక్కడ ఉన్నటువంటి టెక్నీషియన్ల తీరు కానీ సాక్షాత్తు అక్కడ గమనించినట్లయితే అధికారుల పర్యవేక్షణ లోపం భూయిష్టంగా ఉంది. అక్కడ గమనించినట్లయితే అక్కడికి వచ్చేటువంటి విద్యార్థులంతా బానిసల్లాగా ఈ యొక్క టెక్నీషియన్లు ఎవరైతే ఉన్నారో, లేకపోతే హెచ్ఓడి ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆ విధంగా వ్యవహరిస్తున్నారు. ఏదైతే విద్యాబుద్ధులు నేర్పాల్సినటువంటివి, లేదంటే నాలెడ్జ్ చెప్పాల్సినటువంటి దాన్ని ఎవాల్యుయేట్ చేయాల్సినటువంటి హెచ్ఓడి స్థాయిలో ప్రొఫెసర్లు ఏమైనా ఈ 2 ఏళ్ల కాలంలో ఏ ఒక్క రోజైనా ఈ విద్యార్థులకు ఏమైనా టీచ్ చేశారా క్లాసులకు? ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్గా మేము అడుగుతా ఉన్నాం ఈరోజు కడప జిల్లాగా. ఏ ఒక్క రోజైనా ఈ హెచ్ఓడి గారు, శోభారాణి గారు క్లాస్ ఏమైనా టీచ్ చేశారా అంటే జవాబు లేదు. పైపెచ్చు విద్యార్థులు క్లాస్ రిప్రజెంటేటివ్ మొదటి సంవత్సరం అబ్బాయి చైతన్యం నుంచి మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ 3 నెలలకు సంబంధించినటువంటి రిజిస్టార్ మాయమైంది. అంత నిర్లక్ష్యపూరితమైనటువంటి వాతావరణంలో ఒక విద్యా సంస్థ ఉందంటే ఏ విధమైనటువంటి నియంత్రణలో ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. టీ గ్లాసులు, సమోసాలు, కెమికల్ క్లీనింగ్ వీటన్నిటిని విద్యార్థులతో చేపిస్తున్న కారణంగా డాక్టర్లు కాదండి, టెక్నీషియన్లు
లేకపోతే ఆ పైనటువంటి పీజీలు ఎవరన్నా చేపిస్తున్న కారణంగా విద్యార్థులు అడిగినందుకు, లేకపోతే మా తల్లిదండ్రుల నుంచి ఎక్కడి నుంచో ఇక్కడికి రావాలి, ఇక్కడికి వచ్చి ₹1000 ఖర్చు చేయలేకున్నాం, రిమ్స్లో ఎక్కడైనా ఓ మారుమూలన ఒక హాస్టల్ ఏర్పాటు చేయండి అని అడిగినందుకు విద్యార్థుల పైన కక్ష కట్టి విద్యార్థులను షార్టేజ్ ముందే చెప్పకుండా ఇంటికి పంపించకుండా రిజల్ట్ షార్టేజ్ సంబంధించి విద్యార్థులను ఈ విధంగా ఈరోజు పారామెడికల్ బోర్డు సంబంధించి పరీక్ష తేదీ కూడా అయిపోయిన సందర్భంగా మీ అందరూ ఏం చేసుకుంటారో చేసుకోపోండి. ఏ ఎమ్మెల్యేకి చెప్పుకుంటారో, ఏ మీడియాకి చెప్పుకుంటారో, ఏ పత్రికకు వస్తుందో నన్నేం చేయలేరు అనేటువంటి నియంతపూర్వమైన ధోరణి రిమ్స్లో ఉంది. ఇది కింది స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థుల పట్లనే ఈ విధమైనటువంటి వైఖరి ఉన్నటువంటి హెచ్ఓడి గారు, పర్యవేక్షణ లోపంలో ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారు ఎవరికి బాధ్యత వహిస్తున్నారు? ఎందుకు మీరు జీతాలు తీసుకుంటున్నారు? ఎందుకు మీ అందరు పైపెచ్చు మీ అందరికీ విద్యార్థి సంఘాలు, విద్యార్థి నాయకుల మీరు అనేటువంటి ఒక దుర్మార్గపూరితమైనటువంటి మాటలు వస్తున్నాయంటే, అహంకారపూరిత మాటలు వస్తున్నాయంటే విద్యార్థులకు విద్యార్థి సంఘాలు అవసరం లేదా అండి? డాక్టర్లకు డాక్టర్ సంఘాలు ఎందుకుంటాయి? ఐఏఎస్లకు ఐఏఎస్ సంఘాలు ఎందుకుంటాయి? పోలీసు సంఘాలు ఎందుకుంటాయి? మీరు ఏమైనా విద్యార్థులకు నష్టం జరుగుతుంటే చోడిగా ఏమైనా మాట్లాడారా? స్పందించేటువంటి తీరు కూడా లేదు. పైపెచ్చు విద్యార్థుల పైన ఈ విధమైనటువంటి కక్ష సాధింపు ధోరణి, దోపిడీ చేస్తున్నారు. వాళ్ళ విజ్ఞానాన్ని ఇది మానుకోవాలి, కక్షను మానుకోవాలని చెప్పి కింది నుంచి పై వరకు మేము రిక్వెస్ట్ చేసాం. అది విననటువంటి నేపథ్యంలోనే ఆందోళన జరుగుతూ ఉన్నాం. కాబట్టి ఏదైతే విద్యార్థుల అకాడమిక్ ఇయర్ ఏదైతే నవంబర్ టు నవంబర్ ఉందో దాన్ని తిరిగి కొనసాగించాలని చెప్పి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని, ప్రిన్సిపల్ సెక్రటరీను, పారామెడికల్ బోర్డుకు విజ్ఞప్తి చేస్తూ ఈ విధమైనటువంటి వైఖరితో ఉన్నటువంటి హెచ్ఓడి శోభారాన్ని పైన చర్యలు కఠినంగా తీసుకోవాలని చెప్పి, ఏ విద్యార్థి ఆత్మహత్య కాకముందే ఇలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీద అక్కడ చదువు చెప్పాల్సినటువంటి విద్యార్థుల చేత వెట్టి చాకిరి చేపిస్తున్నారు. దానిని ప్రశ్నించినందుకే తమ పైన కక్షపూరితంగా అటెండెన్స్ ను సాకుగా చూపి 2 ఏళ్ల విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి పరీక్షలకు తమను దూరం చేశారు, తమ భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు అని వీళ్ళందరూ కూడా ఆవేదన చెందుతున్నారు. దీనిపైన ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్, హెచ్ఓడీలు బాధ్యత వహించి ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని విద్యార్థులందరూ కూడా వేడుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ సాగర్తో సుదర్శన్ రెడ్డి, సుమన్ టీవీ, కడప.